అందరికీ నమస్కారం. ఈ ప్రకృతిలో మనకి పనికిరాందంటే ఏం లేదు, అన్నీ పనికొచ్చాయి. ఏది పనికిరాంది లేదు, అన్నీ మనకి ఏదో విధంగా మనం నిన్ను నూరేళ్ళు హాయిగా ఉండడం కోసం పనికొచ్చాయి. అలాంటి వాటిలో పూలు, రకరకాల పూలు. మనం పూలు అంటే ఏంటి? గులాబీలు, మందార, చామంతి పూలు, సన్నజాజి, సంపెంగ ఇలాంటి కామన్గా మనం రోజు రెగ్యులర్గా వాడే పూలు గురించి చెప్పుకుంటాం. అదే కాదు, పూలు అంటే ఈ భూమి మీద ఉన్న ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు. మామిడి పువ్వు, చింత పువ్వు దగ్గర నుంచి మద్ది, తెల్లమద్ది పువ్వు, తెల్లమద్ది, మోదుగు పువ్వు, ఇప్ప పువ్వు, అలాగా అవిసె పువ్వులు, రకరకాల పువ్వులు. అన్ని పువ్వులు కూడా మంచి ఔషధాలు అన్నమాట. అటు వాసన పీల్చినా సరే జబ్బులు తగ్గిపోతాయి. అందుకే మనకి ఏం చేస్తారు, ఆ పువ్వుల్ని మన పూజలు పునస్కారాల్లోని అలంకరణగా తలలో పెట్టుకోవడానికి, మెల్లో వేసుకోవడానికి, అలా రకరకాలుగా వాటి మనకి దగ్గరగా ఉండడం కోసం ఆ పువ్వులను అలా మనకు అలవాటు చేశారన్నమాట. ఓకే, మన జీవనశైలిలో భాగంగా పూలకి మన జీవితానికి ఒక ముడి వేసి వెళ్ళారు అనమాట. మనకు ఆ శుభకార్యాల్లో వాటిల్లో పూలకి ప్రాముఖ్యత ఇస్తాం మనం. అలాగే ఏ సీజన్లో వచ్చే పూలు ఆ సీజన్లో ఆ పూలు వస్తున్నాయంటే అలాంటి కొన్ని పూలను సెలెక్ట్ చేసి వేసవకాలంలో ఏం పూలు వస్తాయి, వేసవకాలంలో ఏం జబ్బులు వస్తాయి, సో ఈ పూలని ఎలా మనం వాడుకుంటే ఆ జబ్బులు రాకుండా ఉంటాయి లేదా వచ్చినా తగ్గుతాయి అనేది పెట్టి వాటిని మందులుగా కాకుండా జస్ట్ అట్లా వాడుకునేలాగా నిత్యం మనం వాడుకునేలా చేశారన్నమాట. వేసవకాలం మల్లెపూలు, సన్నజాజులు ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల మనకి చలవ చేస్తుంది, వేసవకాలం వచ్చి వడదెబ్బలు తగలకుండా ఉంటాయి. అలా ప్రతి పువ్వుకి ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయంటే ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి అన్నమాట. అలాంటి పూలలో రకరకాల పూలు. ఇప్పుడైతే మనం ముఖ్యంగా ఈ సీజన్ చామంతి పూలు గురించి చెప్పుకుందాం. చామంతిలో చాలా రకాలు ఉంటాయి, అవన్నీ ఒకటే. ఇప్పుడు పువ్వులో సైజులు, కలర్స్ మారినా అసలు చామంతి ఎల్లో కలర్లో చిన్న పూలు ఉంటాయి. చిట్టి చామంతి అనే ఉంటుంది, పెద్ద చామంతి ఉంటుంది. రెండు చామంతులు ఉండేవి. ఇక రకరకాల చామంతులు ఉన్నాయనుకోండి. ఏదన్నా ఆ చిట్టి చామంతి అనేది ఎల్లో కలర్లో ఉండే చామంతి పూలు మాత్రం మనకి ఆరోగ్యానికి పనికొస్తాయి. తెల్లగా ఉండేవి ఇంకా వేరే ఉంటాయి, అవన్నీ కొంచెం వేరే చెప్పుకున్నా మనకు మంచిగా. చామంతి అంటే చామంతి పువ్వు రంగు అంటే ఎల్లో కలర్ అనమాట. పసుపు రంగులో ఉండే చామంతి పూలు మాత్రం మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. చామంతి పూలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చామంతి పూలలో చాలా రకాల ఔషధాలు పనికి వస్తాయి మనకి. అలాగే చామంతి పూలని ఏం వాడకల్లా, చామంతి పూలు తలలో పెట్టుకుంటేనే శిరోజాలకి చాలా మంచిది అనమాట. జుట్టు బాగా ఎదుగుతుంది, చుండ్రు పోద్ది, పేలిపోతాయి తలలో పెట్టుకుంటేనే. వాసన అంటే ఫ్రెష్ పూలు పెట్టుకోవాలన్నమాట. ఓకే, రెండు ఆ పూలు పెట్టుకోవడంలో మనం స్మెల్ పీలుస్తాం కదా, ఆ వాసనకి కంటి సమస్యలు పోతాయి అనమాట. కంటికి చలవ చేస్తామన్నమాట. కళ్ళు కొంచెం తేజవంతంగా ఉంటాయి చామంతి పూలు పెట్టుకోవడం వల్ల. చామంతి పూలు తలలో పెట్టుకోవడం వల్ల చుండ్రు, పేలు పోయి హెయిర్ ఫాల్ లేకుండా, శిరోజాలు అంటే కేశాలు చాలా అందంగా ఎదుగుతాయి అనమాట. ఒత్తుగా అందంగా ఎదుగుతాయి అనమాట. మనకి రోజు చామంతి పూలు దొరకని పరిస్థితి మనకి. కాబట్టి చామంతి పూలతోటి హెయిర్కి ఒక ఆయిల్ చేసుకోవచ్చు మనం. ఒక హెయిర్ ఆయిల్ చక్కగా ఒక 1/2 కిలో అంటే 250 గ్రాముల కొబ్బరి నూనెలో ఒక 25 పూలు, చిట్టి చామంతి అంటే చిన్న పూలు ఉంటాయి, అవి ఒక 25 వేసి నెమ్మదిగా మరగబెట్టాలన్నమాట. చిన్నగా మరగబెడితే ఆ పూలు నెమ్మదిగా మాడిపోకుండా చిన్న మంట మీద మరిగించుకొని ఆ పువ్వు కొంచెం పొడిగా అయిపోద్ది. అప్పుడు తీసేసి ఆ ఆయిల్ వడపోసుకొని ఆ ఆయిల్ చక్కగా చల్లారాక 2 రోజుల తర్వాత ఆ ఆయిల్ రాసుకుంటున్నాం అనుకోండి, వెంట్రుకలు బాగా అంటే వెంట్రుకలు ఓడడం తగ్గుతాయి, కుదులు గట్టి పడతాయి, వెంట్రుకలు ఒత్తుగా పొడవుగా ఎదుగుతాయి అన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది, పేలు కూడా పోతాయి ఈ ఆయిల్ వల్ల జుట్టు ఒత్తుగా అందంగా ఎదుగుతుంది, పొడవుగా ఎదుగుతుంది. హెయిర్ ఫాల్, వెంట్రుకలు ఊడిపోవడం తగ్గుతాయి, ఊడిన చోట కొత్తవి వస్తాయి. అలాగే చుండ్రు తగ్గుద్ది, పేలు ఉంటాయి. పేలు ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి రాసినటువంటి పేలు పోతాయి అన్నమాట. అంటే జుట్టు సమస్యలకి చిన్న హెయిర్ ఆయిల్ వేసుకోవచ్చు. లేదు పచ్చి పూలుగా దొరికాయి అనుకోండి, అవి ఇంకా మనం పెట్టుకుని ఆ పచ్చి పువ్వు వాసన చూడడం వల్ల 2 ఉపయోగాలు అన్నమాట. ఒక పక్క హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి, 2 కళ్ళకి మంచిది, కంటికి చాలా చేస్తుంది, కంటి జబ్బులు తగ్గుతాయి, కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. మనకి అందరికీ సైట్ ప్రాబ్లం ఇప్పుడు అవి రాకుండా ఉండవండి. చామంతి పువ్వులు అలా వాడుకోవచ్చు మనం. చామంతి పువ్వులు ఆకులు సమంగా
చామంతి పూలు ఆకులు కలిపి ఒక కషాయం కాసి, అంటే 1 లీటర్ నీళ్ళకి ఒక 100 గ్రాములు చామంతి ఆకులు పూలు కలిపి 100 గ్రాములు వేసి బాగా మరగబెట్టి సగాన్ని మరిగించాలన్నమాట. 1/2 లీటర్ అవుతుంది. ఆ 1/2 లీటరు కషాయం అంటే హాఫ్ తీసుకుని ఆ కషాయంతో మనకి గాయాలు, పుళ్ళు, ఏదైనా గ్యాంగ్రీన్ లేదా పుండుపడి మనకి అది మానట్లేదు అనుకోండి, బ్యారికోస్ ప్రాబ్లమ్స్ అవుతాయి, బ్యారికోసిస్ వాళ్ళకి పుళ్ళు పడి మానవు. సో ఈ కషాయంతో కడిగితే చల్లగా ఉంటుంది, ఆ పుళ్ళు తొందరగా మారిపోతాయి ఉంటుంది. ఏదైనా కాలినప్పుడైనా పుండు పడింది అనుకోండి, ఎలాంటి పుండైనా పుళ్ళు పడితే ఆ పుళ్ళు పోవడానికి, తొందరగా మానడానికి మనం క్లీన్ చేసినప్పుడు ఈ కషాయంతో క్లీన్ చేస్తే తొందరగా పుండు మారిపోతుంది అన్నమాట. ఇక రెండోది ఏంటంటే, ఉట్టి ఆకులు మెత్తగా పేస్ట్ చేసి ఆకులు రాస్తే దురద, మనకి తామర, దురద, గజ్జి లాంటి, చిడుము లాంటివి పోతాయి అన్నమాట. అంటే చామంతి ఆకులు పేస్ట్ చేసి, చామంతి ఆకులు ముద్ద పేస్ట్, ఆకులు ముద్ద మనం చర్మవ్యాధుల మీద రాస్తే అవి దురద పోయి మచ్చలు కూడా పోతాయి అన్నమాట. అలా పనిచేస్తాయి. ఓకే, నమస్కారం.